కొంపలండి పోతున్నాయి. కొంపలేమంటుకోలేదు బ్రదర్, నేనే ధూపం వేస్తున్నాను. నీకు అసలు బుద్ధుందా? పోలీసులు స్మోక్ బాంబ్ వేసినట్టు ఈ పొగలేంట్రా? తప్పు బ్రదర్, ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం పెడితే ఫ్రెష్ గా ఉంటుంది. ఎవరికి? దేవుడికా? కాదు, మనకి. నువ్వు ఫ్రెష్ గా ఉండడానికి నా నిద్రంతా చెడగొడతావా? అమ్మా దివ్య, అన్న, ఓ పక్క దేవుడికి హారతిస్తుంటే బీడీ కాలుస్తున్నావా? నీ పొగ నీది, నా పొగ నాది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, బయటికి వెళ్ళి కాల్చు. బయట మాత్రం దేవుడు లేడేంటి? అయినా నేను బీడీ కాలుస్తాను, దేవుడు తెలుసులే. తెలుసులే కానీ ముందు ఆ బీడీ అవతల పారేసి హారతి తీసుకో. ఆ, చిచి, ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఇదేం సినిమా హాల్ కాదు. ఏమిటది? బీడీ మామ, తెలుసు. తెలిసి ఎందుకు అడుగుతున్నావు? ఈ అలవాటు ఏమిటని అడుగుతున్నా. అది అది బా, నాకు అసలే పొగంటే ఎలర్జీ. ఏదో సిగరెట్ అంటే మరి క్లాస్ గా ఉంటుంది, బీడీ ఏమిటయ్యా నీచంగా? చూసావా, నువ్వు బ్రాహ్మణివి, పూజ చేయాల్సిన చేతులతో బీడీ కాలుస్తున్నావు. కానీ అతను మామ, ఈ బీడీని నేను కాల్చలేదు. నేను కాల్చానా? బీడీ నీ చేతిలోనేగా ఉంది. బీడీ కాలిస్తే తప్పు కాదు. అబద్ధం చెప్పేవాళ్ళంటేనే నాకు అసహ్యం. అయితే నేనే కాల్చాను. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? అది మీరు కనిపెట్టగలరో లేదోనని. ఆహా, ఆ, ఏంటి మామ అది? తుపాకీ నీకు గురి పెట్టగలనో లేదోనని. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్స్తే తుపాకీతో కాల్చేస్తా. ఒరేయ్, నేను ఆ రోజు చెప్పాను, రేంజ్ ఎంతైనా సరే తప్పు తప్పేనని. మావయ్య ఏదో తెలియక పొరపాటు చేశాడు, ఈసారి క్షమించదు. అది కూడా నువ్వే అడుగుతున్నావయ్యా? క్షమాపణ అడిగే ఐడియా కూడా వీడికి రాలేదు. చూసావా, వీడికి ఎంత హెడ్ వెయిట్. రేయ్ నిన్ను, లక్కీ ఫెలో, నువ్వు అడగకుండానే నా రివాల్వర్ ని క్షమించేసింది. వెళ్ళిపా. హారతి తీసుకోండి మావయ్య. అందరి దేవుడికి ఒక్కొక్క పువ్వు పెట్టగా ఒక్క పువ్వే మిగిలింది. ఓ మీరు నాకు దేవుడితో సమానం.